వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దుర్యోధనుడు భీష్ముడిని అనేక రకాలుగా శంకించాడు. ముందు దుర్యోధనుడికి పాఠం. భీష్ముడి యొక్క ప్రతాపం ఎంత తీవ్రంగా ఉన్నదంటే సాక్షాత్ కృష్ణుడు వచ్చి నిలువరిస్తే గానీ తగ్గలేదు, అంత తీవ్రంగా భీష్ముడు విజృంభిస్తున్నాడు. అందుకే భీష్ముని యొక్క ప్రతాప విషయంలో శంకించవలసిన అవసరం లేదు. ఇదొకటి. ఇంకొక ప్రధానమైన ఉద్దేశం దీనిలో ఉన్నదట. భీష్ముడు నా శక్తి కొద్దీ నేను యుద్ధం చేస్తానో మాట అన్నాడు. తన శక్తి కొద్దీ అంటే అక్కడున్న వారందరిలో కూడా ఒక దివ్యమైనటువంటి అవతారం భీష్ముడు వారు. ఆయన వసువుల రూపం. ఒక వసువు అయినప్పుడు ద్యో అనేబడే ఒక వసువు అయినప్పటికీ మిగిలిన 7 వసువుల యొక్క తేజస్సు ఉంది కనుక అష్టవసువుల సమాహారమూర్తి. వసువులంటే దేవగణాల్లో అత్యంత ప్రధానమైన వారు. దేవగణాల్లో వాడు ఒకానొక కార్యం కోసమై అధర్మపక్షంలోంచి యుద్ధం చేస్తున్నాడు. అందులో కార్యం ఉంది, ఉంటే ఉండవచ్చు, కానీ తనదైన దైవశక్తిని ఎప్పుడూ కూడా అధర్మపక్షం వైపు చూపించరాదు. భీష్ముడు అటు ఉక్రోషంతో తనదైన వసుశక్తిని, ఒక దేవతాశక్తిని చూపిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని నియంత్రించడానికి దేవదేవుడు ఒక్కసారి విజృంభించి నీవి దేవశక్తి అయితే నా దేవదేవశక్తిని ధ్వనింపజేశారండి. దానితో అతని యొక్క ఉద్ధృతి కాస్త తగ్గింది. ఇది తెలుసుకోవాల్సినది. ఇలా కృష్ణ పరమాత్మ ఎందుకు ఏది చేస్తున్నాడు అనేది సర్వజీవుల యొక్క స్థితిగతులు గమనిస్తున్నాడు కనుక ఆయనకి సాధ్యమైంది. ఈ విధంగా విజృంభించినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడు అప్పుడు చెప్పాడు, ఇకపై నేను ఈ విధంగా ప్రవర్తించనయ్యా, మోహంతో ప్రవర్తించను, పితామహుని పడగొడతాను. ఇది ఒట్టు పెట్టి చెప్తున్నాను. శపే కేశవ శస్త్రేణ సత్యేన సుకృతేన చ. నా శస్త్రం మీద, నా సత్యం మీద, నా పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇంకా నేను పితామహునితో విజృంభించి యుద్ధం చేస్తాను అని చెప్పారు. 9వ రోజు యుద్ధం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఎవరి శిబిరాలకి వాళ్ళు వెళ్ళారు. ఆ 9వ రోజు రాత్రిపూట ధర్మరాజు మొదలైనటువంటి వారు పాండవ సమూహంలో ముఖ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఇలా నిజానికి రేపు యుద్ధం చేయాలంటూ కుతూహలం పాండవులెవరికి లేదుట. ఇప్పుడు పాండవ సేనలకు కూడా, ఎందుకంటే భీష్ముడు విజృంభించిన విజృంభణలో ఆ తగిలినటువంటి బాణ పరంపరకి ప్రతివారు నీరసపడ్డారు. అలాగే పాండవులు కూడా దానికి అంతగా విజృంభించినందుకు కౌరవ సేనలు కూడా కొంచెం బలహీనపడ్డాయి. అందరికీ కూడా యుద్ధం పట్ల ఒకానొక నిరుత్సాహం ఏర్పడింది. ఇక్కడ ఆ స్థితిలో యుధిష్ఠిరుడు కృష్ణాదులతో ముఖ్యులైన పాండవులతో సమావేశం ఏర్పాటు చేసి, భీష్ముని మనం పరిశీలిస్తుంటే మన యముని ఎదుర్కోగలం, ఇంద్రుని ఎదుర్కోగలం, వరుణుని ఎదుర్కోగలం, కుబేరుని ఎదుర్కోగలం, కానీ భీష్ముని ఎదుర్కొనడం మహా కష్టమని తేలుతూ ఉన్నది. అతని ప్రతాపం అలా విజృంభిస్తున్నది. ఇది ఎలా ఉన్నదంటే ఒక బాగా ఎండిపోయినటువంటి గడ్డి మీద ఒక నిప్పు వస్తూ మొత్తం దహించినట్లుగా ఆయన పాండవ సేనంతటి దహిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇతన్ని ఎలా ఎదుర్కొనడం? నాకైతే ఈ పరిస్థితులు ఏం చేయాలో తెలియట్లేదు. దీని బట్టి కంటే వనవాసమే మంచిదనిపించింది అయ్యా అన్నట్టు యుధిష్ఠిరుడు. అప్పుడు సత్యప్రతిజ్ఞ అని పిలిచాడండి కృష్ణ పరమాత్మ. ఎంత అద్భుతమైన సత్యప్రతిజ్ఞ! నువ్వు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నదేమిటి? ధర్మపుత్ర, ఎప్పుడూ కూడా నువ్వు దైన్యంతో విషణ్ణుడివి కారాదు సుమా. ధర్మం ఎళ్ళ ధైర్యంతో నిలబడాలి నువ్వు. పైగా మీరందరూ సామాన్యులా, ఇంద్ర సమానమైన తేజస్సు కలిగినటువంటి వారు. సరే, పితామహుణ్ణి నేను చంపుతాను, నా ప్రతిజ్ఞను పక్కనైనా పెడతాను, నువ్వు నన్ను నియోగించి నేను చంపుతాను. ఈ మాట ఎందుకంటున్నాడు? స్వామి ప్రతిజ్ఞ తప్పుతున్నాడా? కాదు. జాగ్రత్తగా ఇక్కడ సన్నివేశాన్ని పరిశీలించాలి. మాంవా నియుక్ష్వ సౌహార్దాత్ యోత్సే భీష్మేన పాండవ. నువ్వు నన్ను ప్రేమగా నియమించు, నేను మొత్తం కౌరవులందరితో యుద్ధం చేస్తాను, భీష్ముడిని ఒక్కడిని సంహరిస్తాను నేను అని చెప్తూ, అసలు అర్జునుడు ఉపప్లావ్యంలో బయలుదేరేటప్పుడు గంగానదునైన భీష్ముడిని యుద్ధరంగంలో సంహరిస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. ఆయన తన ప్రతిజ్ఞ వెనక్కి తీసుకున్నాడు కాబట్టి నేను బయలుదేరతా. నిజానికి అర్జునుడు తలచుకుంటే భీష్ముడిని చంపడం చిన్న పని అయినప్పటికీ ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు కాబట్టి నేను బయలుదేరతాను. నిజానికి భీష్ముడిని చంపడం పెద్ద కష్టం కాదయ్యా, ఆయన ఇంక జీవించే కాలం కూడా చాలా తక్కువ. మన బలంతో పోలిస్తే శత్రుపక్షం బలహీనం, అందులో భీష్ముడు కూడా ఒక బలహీనమే. అందుకు అర్జునుడికి సాధ్యమవుతుంది, కానీ ఆయన వెనకడుగు వేస్తున్నాడు, ప్రతిజ్ఞను మర్చిపోతున్నాడు, నేను వెళతానన్నట్ట. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? అర్జునుడికి నువ్వు చేతనయ్యి కూడా చెయ్యట్లేదయ్యా, నువ్వు చెయ్యకపోతే నేను వెళతానని 2 సార్లు హెచ్చరించాను, నువ్వు వినలేదు. ఇప్పుడు యుధిష్ఠిరుడి ముందు ప్రకటిస్తున్నాను, నన్ను నియోగించి నేను వెళతానంటున్నాను. ఇక్కడ
అంటే కృష్ణుడు ప్రతిజ్ఞను భంగం చేస్తాడు, ఆయుధం పడతాడని కాదండి. అర్జున, నీ ప్రతిజ్ఞ భంగం చేసుకోకు, 2 మార్లు నీకు ప్రకటించాను, రేపు కానీ విజృంభించకపోయేవా కూడదు సుమా నీ యొక్క ప్రతిజ్ఞకి, నియమానికి. ఇది హెచ్చరించిన ఇక్కడ. వెంటనే ఈ మాట ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో, యుధిష్ఠుడు అంటున్నాడు, మాధవ నువ్వు చెప్పినది నిజమే, నువ్వు కానీ విజృంభిస్తే నీ వేగానికి ఏ ఒక్కరూ తట్టుకోలేరు. ప్రపంచంలో దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసాదులు ఎవరైనా సరే నీ యొక్క ప్రతాపం ముందు నిలవలేరు. కానీ నీవు నీ మాటని తప్పిన అపకీర్తి నీకు రాకూడదయ్యా, మా వలన నీకు అపకీర్తి రాకూడదు. ఎంత చక్కటి మాట అంటున్నాడు చూడండి ఇక్కడ. యుద్ధం చేయకుండా మాకు సహాయం చేస్తానని పూర్వం చెప్పేవి గనక ఆ సత్యం దెబ్బ కారాదు, అది మేము చూసుకోవాలి. నువ్విచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టవలసిన బాధ్యత మాది. అయితే నాకు భీష్ముడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను ఆధారం చేసుకుని నేను చేయవలసిన కర్తవ్యం చేస్తున్నాను. సమయస్తు కృత కశ్చిన్ మమ భీష్మేన సంయుగే మంత్రయిష్యే తవార్థాయ నతు యోత్స్యే కథంచన దుర్యోధనార్థం యోత్స్యామి. నేను భీష్ముని ముందు నమస్కారం చేసేటప్పుడు అందరూ వింటున్నట్టుగానే భీష్ముడు ఒక ప్రకటన చేశాడు. ఆయన మాట తప్పడు. అదేమిటంటే ఆ ప్రకటన సమయ అంటే ప్రతిజ్ఞ, నియమపాలన. అదేమిటి అంటే యుద్ధంలో చెప్తున్నాడు ఇక్కడ, మంత్రయిష్యే తవార్థాయ, నీకు ఏదైనా ముఖ్యమైన ఆలోచన హితము అయితే చెప్తాను కానీ నీ కోసం నేను యుద్ధం చెయ్యను. దుర్యోధనార్థం యోత్స్యామి, దుర్యోధనుడి కోసం యుద్ధం చేస్తానని చెప్పాడు. దీన్ని బట్టి నాకు హితవు ఆలోచన చెప్తాడు కానీ నా కోసం యుద్ధం చేయనని చెప్పాడు కదా. అందుకు నాకు పనికొచ్చే హితవు ఆలోచన చెప్పమని అడుగుదాం, ఇప్పుడు బయలుదేరదాం అన్నట్టు. ఆ రాత్రికి రాత్రి వీళ్ళు బయలుదేరి భీష్ముని యొక్క శిబిరానికి కృష్ణ పరమాత్మతో సహా వెళ్ళారు పాండవులు. వెంటనే భీష్ముడు ఆనందంగా ముందు అన్నది స్వాగతం తేస్తు, హే కృష్ణ, హే కృష్ణ నీకు స్వాగతం, అర్జున స్వాగతం, హే ధర్మరాజా భీమా నకుల సహదేవులారా మీ అందరికీ స్వాగతం. మీకు ఏది ఇష్టమో అది కోరండి, యుద్ధం కాకుండా అన్నాడు ఇక్కడ. మీ తరపున యుద్ధం చేయమన్న తప్ప మీకు ఏది ఇష్టమో అది కోరుకోండి అంటే వినయంతో నమస్కారం చేసి అడుగుతున్నాడు, స్వామి మాకు కావలసింది యథాయుధి జయేమత్వాం యథా రాజ్యం భృశం మమ మమ సైన్యస్య చ క్షేమం తన్మే బ్రూహి పితామహ. ఏ విధంగా చేస్తే మేము జయం సాధిస్తామో, రాజ్యాన్ని పొందుతామో, మా సైన్యము క్షేమంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఉపాయాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. మొత్తానికి ఉపాయం పేరేమిటి? భవాన్ హి నో వధోపాయం బ్రవీతు స్వయం ఆత్మనః. నీ వధోపాయం ఏమిటో నువ్వే చెప్పవయ్యా అంటే అక్కడ మందహాసం చేసి ఈయన చెప్తున్నాడు, తంచేత్ పితామహం వృద్ధం. అసలు బయలుదేరేటప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకున్నారు నిజానికి. ఎందుకంటే ఆఖరికి క్షత్రియ ధర్మం ఎంత భయంకరమైనది అంటే తాతను కూడా చంపడానికి వెనుదీయకుండా ఆయన్ని చంపవలసిన ఉపాయం ఆయన్ని అడిగి చంపేటట్టు చేస్తుంది. ఇది స్వధర్మమే, కానీ ఈ స్వధర్మం ధిక్ అన్నాడు ఇక్కడ దుర్యోధనుడు. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. తంచేత్ పితామహం వృద్ధం హంతుమిచ్చామి మాధవ పితు పితరమిష్టంచ ధిగస్తు క్షత్రజీవిక. ధిక్ అస్తు క్షత్రజీవిక. నా క్షత్రజీవిత ఏమిటయ్యా ధిక్ అనుకుంటున్నాడు ఆయన ఇక్కడ ధర్మరాజు. ఇందులో మాట ఏమిటి ఈ విషయంలో ఉన్నటువంటిది అంటే చెయ్యాలి కర్తవ్యము, కానీ ఒకవైపు తాతను కూడా చంపవలసి వస్తుంది క్షత్రియ ధర్మం కోసం. అంతేగాని క్షత్రియ ధర్మం విడనాడుతాను అనలేదు. కొన్ని ధర్మములు అలా ఉంటాయండి, ఇది తెలుసుకోవాల్సింది. ఉదాహరణకు ఒక పోలీస్ అధికారి ఉన్నాడు, వాడి బాధ్యత తప్పు చేసిన వాడిని శిక్షించాలి. వాడు బంధువుకే శిక్ష వేయవలసి వచ్చింది అనుకోండి, వాడు ఏమనుకుంటాడు? ఏమిటి ఉద్యోగం, ఆఖరికి నా బంధువునే శిక్షించవలసి వచ్చిందే అంటాడే కానీ శిక్ష వేయకుండా ఊరుకోడు. అది ధర్మం, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంత చక్కగా ధిగస్తు క్షత్రజీవికాం అన్నాడు ఇక్కడ. క్షత్రధర్మం అది. అప్పుడు భీష్ముడు వారు నవ్వి, ఒక్కడు చెప్తున్నాను, నన్ను ఏ ఒక్కరూ జయించలేరు, వధించలేరు, ఇది తెలుసుకో అన్నాడు. నేను అవధ్యుడను. నా కథంచన కౌంతేయ మయి జీవతి సంయుగే జయో భవతి సర్వజ్ఞ సత్యమే తద్బ్రవీమితే. సర్వజ్ఞ, నీకు తెలియందేముందయ్యా, నేను యుద్ధం చేస్తున్నంత కాలం, నేను బ్రతికున్నంత కాలం, అంటే నేను బ్రతికి యుద్ధం చేస్తున్నంత కాలం లేదా యుద్ధంలో బ్రతికి ఉన్నంత కాలం ఏ ఒక్కడికి నకథంచన జయో భవతి, ఎవడికి జయం అనేది కలగదు. ఇది సత్యం, ఇది ముందు తెలుసుకో. అయినప్పటికీ మీరు యుద్ధంలో విజయాన్ని పొందండి. విజయం పొందాలి అంటే నన్ను బాణంతో దెబ్బతీయగలిగేవాడు మొత్తం పాండవ సేనలో ఒక్కడే ఉన్నాడు, అతడు అర్జునుడు. ఈ అర్జునుడు పరంపరగా బాణప్రహారం చేయాలి, మామూలుగా కాదు. అనుజానామి పార్థాః ప్రహరధ్వం యథా సుఖం. మీకు ఎలా సుఖమో అలాగా
అన్ని బాణములు నాపై ప్రయోగించండి. దానికి గాను మీకు అనుజానామి, సమ్మతినిస్తున్నాను, అనుమతినిస్తున్నాను. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి. మీకు సమ్మతినిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ విషయములు ఎన్నో చెప్తున్నాడు. శిఖండి ఎదురైతే నేను యుద్ధం చేయని వాడిపై బాణప్రయోగం చేయను. ఎందుకంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. కింద పడిన వాడిని, కవచము ధ్వజము లేనివాడిని, పారిపోయేవాడిని, ఆయుధాలు కింద పడేసిన వాడిని, భయపడేవాడిని, నీవాడను అని శరణు వేడిన వాడిని, స్త్రీ నామధేయుని, వికలాంగుని, తండ్రికి ఒకడే పుత్రుడైన వాడిని, అదేవిధంగా పూర్వము స్త్రీ అయి ఇప్పుడు పురుషుడైన వాడు, ఏ విధంగానైనా స్త్రీ అంశము ఉంటే వాడిని నేను సంహరించిన అలాంటి వాడి శిఖండి. అతన్ని మీరు ఎదురుగా పెట్టుకుని అర్జునుడి ద్వారా బాణములు వేసినట్లయితే నన్ను సులభంగానే జయించవచ్చు. ఈ విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే శిఖండి ముందు బాలికగా జన్మించి తర్వాత పురుషత్వం పొందాడు. పైగా తాను పుట్టడము పురుషత్వం పొందడము ఎందుకోసం మీకు తెలియకుండా ఉండదు కదా అన్నట్టు. ఇక్కడ ఎందుకోసం? నన్ను చంపడానికై వాడు పుట్టినప్పుడు సాధించి తీరతాడు. ఇది విధి. పైగా శివుడిచ్చిన వరం అది ఎలా తప్పుతుంది? జరగాల్సిందే. ఇది విధులండి ఇవన్నీ కూడా. ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు, జానంతి చ భవంతోపి సర్వమేతత్ యథా తథం. ఇదంతా మీకు తెలిసిన విషయం అన్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయములు ఆలోచించాలి. వెంటనే కర్ణారాధకులు, దుర్యోధనారాధకులు వీళ్ళు ఉంటారు కదా, పాండవ విరోధులు, వీళ్ళు వెంటనే కొన్ని మాటలంటారు, ఇదంతా మోసం కాదా అండి అని. ఎక్కడుందో మోసం? పైగా నువ్వు ఎలా చనిపోతావు అని ఉపాయం అడగడానికి వెళ్ళారా వీళ్ళు? వెళ్ళినట్టే కనబడుతుంది. వధోపాయం చెప్పు అని ప్రశ్న అలాగే ఉంటుంది. వధోపాయం అందరికీ తెలుసండి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఎందుకంటే తానే దుర్యోధనుడితో చెప్పాడు, శిఖండి ఎదురైతే మాత్రం కష్టమయ్యా. ముందే రానున్న పరిస్థితులు ఏమిటి, నేను ఎవరి ముందు నిలబడతాను, ఎవరితో యుద్ధం చేయను ముందే చెప్పేశాడు దుర్యోధనుడితో నిష్కపటంగా. అంతేగాని యుద్ధం దగ్గరికి వచ్చి నేను ఎందుకు చేయలేదంటే శిఖండి ఎదురుగా ఉన్నాడు కనుక అప్పుడు చెప్పడం కాదు, ముందే చెప్పాడు. దాన్ని బట్టి శిఖండిని వీటివైపు రాకుండా కాపాడుకోవడానికి దుర్యోధనుడు తన ప్రయత్నం తాను చేశాడు. దీన్ని బట్టి భీష్ముని యొక్క నిష్కపటమైన ఆర్జవ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. పైగా మొదటి నుంచి భారతంలో పలు పర్యాయాలు దృష్టజుమ్నుడు ద్రోణుని సంహరించడానికి వచ్చాడు, శిఖండి భీష్ముని సంహరించడానికి వచ్చాడు, ఉభయులు ద్రుపదపుత్రులే అనే విషయం పలుమార్లు ప్రస్తావనలో మనకు వస్తుంది. అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినదే. ఆ విషయం వీళ్ళకి తెలుసు. కృష్ణ పరమాత్మే స్వయంగా హెచ్చరిస్తాడండి. ఉపప్లావయం నుంచి బయలుదేరే ముందే మనకేం భయం లేదండి. దృష్టజుమ్నుడు ప్రకటిస్తాడు. జాగ్రత్తగా విన్న వాళ్ళకి మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. కానీ దృష్టజుమ్నుడు అన్న మాట గుర్తుందా? నేను ద్రోణ సంహారానికి పుట్టాను, ఈ శిఖండి భీష్మ సంహారం కోసం పుట్టాడు అని ఒక్కొక్కరి గురించి చెప్తాడు ఇక్కడ. అందుకు అందరికీ తెలిసినదే. మరి ఇప్పుడు వధోపాయం కోసం కొత్తగా వెళ్ళాలా? అందుకే ఇక్కడ జాగ్రత్తగా తెలిసింది ఏంటంటే, అవతల వారు ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా స్వచ్ఛంద మరణం చేతిలో కలిగినటువంటి భీష్ముడు అంత తొందరగా చావడు. అదొకటి ఉన్నది. ఆయన అపజయం అనేది ఆ మహానుభావుడికి ఎప్పుడూ లేదు. కానీ అపజయము లేదు, మరణము లేదు. ఇప్పుడు వధోపాయం ఏం కావాలి అంటే, శిఖండిని ఎదురుగా పెట్టి యుద్ధం చేయడానికి మీ అనుమతి కావాలి. ఇది అన్నమాట అడిగింది. అందుకేమన్నాడు? అనుజానామి అన్నాడు ఆయన. నేను నా సమ్మతిని తెలియజేస్తున్నాను అన్నాడు ఇక్కడ. అంటే తన అనుమతి తీసుకుని బయలుదేరుతున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇలా చెయ్యొచ్చా అంటే, అలా చేస్తే కానీ వాడు చావడన్నప్పుడు అలాగే చెయ్యాలండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అదే ఉపాయం, మరొక ఉపాయం లేదు ఆయన్ని సంహరించడానికి. ఆ ఉపాయం ఉపయోగించడానికి గాను ఆయన అనుమతిని అడిగాడు. అయితే ఇక్కడ శిఖండి ఎదురుగా ఉన్నంత మాత్రాన భీష్ముడిని కొట్టగలరా? 9 రోజులు కూడా శిఖండి కూడా యుద్ధం చేశాడు. జాగ్రత్తగా చదవాలి. కేవలం 9 రోజున ఆయన పిలుచుకురాలేదు, 10వ రోజున పిలుచుకురాలేదు. ప్రతిరోజు శిఖండి కూడా యుద్ధం చేశాడండి. రకరకాల వ్యూహాలు వేసినప్పుడు శిఖండి కూడా మహావీరుడు, సందేహం లేదు. తన వీరత్వాన్ని చూపించాడు. తన నియమం ప్రకారం అంగనాపూర్వుండి గనక ఆయన సంహరించాడు, అంతే. ఇది విషయం. ఆ విజృంభిస్తున్నప్పుడు శిఖండి పలుమార్లు వచ్చి బాణాలు వేస్తుంటే భీష్ముడు నవ్వుతూ వెళ్ళిపోతాట. అతన్ని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళతో యుద్ధం చేస్తుంటాట. చిత్రం. మరి తనతో యుద్ధం చేయట్లేదు, తాను బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు వేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయంటే, మహా హిమవత్ పర్వతం మీద 4 చినుకులు పడితే ఎలా ఉంటుందో అలా ఉందిటండి. అని చలించలేదు భీష్ముడు. ఆయన ప్రతాపం అలాంటిది. అందుకే శిఖండి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తెలుసుకోవాల్సింది. కొత్తగా యుద్ధంలోకి తీసుకురాలేదు వాళ్ళు. ఇది ముందు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మొత్తానికి వధోపాయం అనే పేరుతో అనుమతిని అడిగారు. పైగా ఈ 10వ రోజు విజృంభణ తాను చేసిన ప్రతిజ్ఞకు తగ్గట్టుగా దుర్యోధనుడి పట్ల ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటట్టు మహావిజృంభణ చేస్తున్నాడు ఇక్కడ మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు. ఈ యుద్ధంలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏమిటంటే, అంతమంది పాండవసేన కూడా గొప్ప గొప్ప వీరులతో పాటు ముందుకొచ్చింది. ఎందుకంటే భీష్ముడిని ఎదుర్కోవడం సామాన్యంగా దుష్టజుమ్నుడు మొదలైన వారందరూ ఉన్నారు, సాత్యకి మొదలైన వారు.
కృష్ణరథం కూడా ఉన్నది. ముందు మాత్రం శిఖండిని పెట్టుకున్నారట. శిఖండిని ముందు పెట్టారు, వెనకాల అర్జునుడున్నాడు. ఈ వెళుతూ ఉండగా ముందే దుర్యోధనుడు చెప్పాడు కదా ఏమని, ఈ శిఖండి నుంచి మన స్వామిని రక్షించుకోవాలి అని. ఇక్కడ ఆ విధంగా రక్షించుకున్నట్టుకై అక్కడ వీళ్ళందరూ వచ్చి భీష్ముడి చుట్టూ ఉన్నారండి. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరుగుతోంది? భీష్ముడికి అర్జునుడికి మధ్య కాదు, మొత్తం కౌరవశానికి పాండవశానికి మధ్య వచ్చినటువంటి మొత్తం దుర్యోధనాది సమస్త బలగమని కృపాచార్యుడు, ద్రోణుడు వీరందరూ కూడా భీష్ముడిని కాపాడుకోవడానికి వాళ్ళు చూపించిన ప్రతాపం అంతా ఇంత కాదు. యుద్ధం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి. మనం చూసిన విన్న కథల్లో ఒక రథం అక్కడ, ఒక రథం ఇక్కడ, వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నట్టు ఉంటుంది. అలా కాదు. ఇక్కడ అతన్ని రక్షించడానికి ఎన్ని రథాలు వచ్చాయి, ఎన్ని కాల్బలములు వచ్చాయి, ఎన్ని ఏనుగుల బలములు వచ్చాయి, ఎన్ని గుర్రముల బలములు వచ్చాయి, ఇవన్నీ మనం పరిశీలించవలసినవే. రథబలములు వచ్చాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కొంటూ అర్జునుడు ఒక్కొక్కరిని కూడా గుండెల హడలేలా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ సమయంలో శిఖండి కూడా మహాకోపంగా ఉన్నది. అర్జునుడు ప్రోత్సహిస్తున్నట్ట, నువ్వు అతన్ని సంహరించడానికే వచ్చావు గనక నువ్వు విజృంభించు అని. ఆ శిఖండి కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శిఖండి అనే పేరు అతనికి పెట్టబడింది. శిఖండి అంటే అగ్నిదేవుడు అని అర్థం అండి వేదం ప్రకారంగా. అగ్ని వంటి తేజస్సున్నాడు కనుక శిఖండి. కానీ శిఖండి అనే శబ్దాన్ని మనం లోకంలో నపుంసక పరంగా వాడుతూ ఉంటాం, కానీ అది తప్పు. ఇది తెలుసుకోవాలి. శిఖండి అనేది దానికి పెట్టిన ఒకానొక నామధేయం మాత్రమే. ఇది పురుషనామమే శిఖండి అనేటువంటిది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇది. అంతేకాదు మొండి శిఖండి అని ఒక మాట ఉన్నది మనకి. ఎవరైనా విన్నారా? ఎన్నో జాతీయాలు, నానుడులు, పలుకుబళ్ళు మనం మర్చిపోతున్నాం. వాడు మొండి శిఖండి అంటే ఈ శిఖండి పరమ మొండి. ఎందుకంటే శిఖండి పూర్వం ఎవరు? అంబ. ఆవిడ ఎంత మొండితనంతో తపస్సు చేసి, పరశురాముడు కూడా నా వల్ల కాదు అన్న మొండి పట్టి, అది పట్టుదలండి. పట్టుదలతో తపస్సు చేసి తాను ఎంత చేసిన ప్రయోజనం ఏముంది? జగత్ ప్రయోజనం ఏమీ లేదు. అందుకు నిజానికి ధర్మ ప్రయోజనం కోసం పట్టుబడితే పట్టుదల అనొచ్చు. కేవలం ధర్మ ప్రయోజనం లేకుండా ప్రతీకారమే ప్రయోజనం అయితే మొండితనం అనొచ్చు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మొండితనం అనేది గొప్పగా ఉన్నచ్చు. చూడండి ఇక్కడ ఈ మాట. ఇది ఇంకెవరికైనా ధర్మ ప్రయోజనం కోసం మహాత్ములు పడితే దీక్ష, పట్టుదల ఇలాంటి మాటలు వాడతాం. ఇక్కడ మొండితనమును వాడుతున్నాం మొత్తానికి. శిఖండి తన్నిమిత్తమై వచ్చినటువంటి వాడు కనుక ఆయన తన ప్రతాపంతో బాణాలు వేస్తూ ఉంటే నవ్వుతున్నట్టు భీష్ముడు. నవ్వి ఒక మాట అంటున్నాడు, కామ మధ్య సభా మావా నత్వాం యోత్సే కథంచన యైవ హిత్వం కృత ధాత్ర శైవ హిత్వం శిఖండిని అన్నట్ట. అంటే ఎగతాళిగా మాట్లాడాడు. శిఖండిని అన్నాడు. ఇక్కడ శిఖండి అంటే పురుషవాచకం, పుంలింగ శబ్దం. ఓహో నువ్వేనా బ్రహ్మగారి చేత ఆడదానిగా పుట్టావు అన్నాడు. నిజానికి ఇక్కడ కనిపిస్తున్నది పురుషుడు. ఎత్తి పొడిచి నీ అసలు పుట్టుక ఆడపుట్టుకయ్యా ఓ శిఖండిని అన్నాడు. ఇక్కడ ఆ శిఖండిని అనగానే వెంటనే కోపం వచ్చింది శిఖండికి. వచ్చి ఇదిగో ఇక్కడ వీళ్ళందరి ముందు చూపిస్తున్నాను భీష్మ, నువ్వేమిటో నీ ప్రతాపం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు గొప్పవాడివే, పరశురాముణ్ణే హడలెత్తించినటువంటి వాడవు నాకు తెలుసు. కానీ నిన్ను సంహరిస్తాను ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు నా పైన బాణాలు వెయ్యి, లేదా ఊరుకో, కానీ నువ్వు బ్రతికుండగా నా చేతుల్లోంచి మాత్రం తప్పుకోలేవు సుమా. నువ్వు చూడదలుచుకుంటే ఈ లోకాన్ని ఇప్పుడే బాగా చూడు, తర్వాత చూడవలే అన్నట్టు శిఖండి. ఇక ఈ తర్వాత యుద్ధం తీవ్రంగా జరిగింది. ఆ యుద్ధంలో శిఖండిని ముందుండి దాని బాణాల అంటే ఆయన బాణాలు ఆయన వేస్తూ ఉంటే భీష్ముడు వారు వాటికి చలించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. వెనక నుండి బాణములు వేస్తున్నాడు. అంటే ముందు పెట్టుకుని అర్జునుడు ఆ బాణాలు వేస్తున్న దానికి మాత్రం సమాధానం చెప్తున్నాడు గట్టిగా. అప్పుడు ఆ పక్కన దుర్యోధనుడు భయపడి నిలబడితే దుర్యోధనుడితో అంటున్నాడు, ఇక్కడ ఈరోజు నా విజృంభణ చూడు, ఈరోజు మొత్తం పాండవులని సేనల్ని కూడా సంహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఇవాళ మాత్రం మాటలో ఒక మాట అన్నాడు, అహం వాజ్య హతశేషే హనిష్యేవా అద్య పాండవాన్. ఈ మాట అంటున్నాడు ఇక్కడ. ఇవాళ నేనైనా భూమి మీద పడిపోతాను, లేదా పాండవులనైనా సంహరిస్తాను. అద్యచాపి మహత్కర్మ ప్రకరిష్యే మహాబల. ఈరోజు నా మహత్కర్మను నువ్వు చూస్తామన్నాడు. ఆ రోజు 1,00,000 పైన సైన్యాన్ని కొట్టేటండి భీష్ముడు. నిజానికి యుద్ధవర్ణంలో భీష్ముని విజృంభణ కనబడుతుంది ఇక్కడ. పైగా ఈరోజు అన్ని వేల మంది నీకు చెప్పినటువంటి మాటే కాకుండా ఇంకా ఎక్కువ చేసి వెనుతిరుగుతాను, ఇవాళ నా దినచర్య అది అంటూ విజృంభించి మహాక్రోధమూర్తి భీష్ముడు విజృంభిస్తూ ఉంటే ఇంకా వెనకాలన్న పాండవులందరూ కూడా ఆహాకారాలు ఎత్తారు. ఈ లోపల అర్జునుడు శిఖండిని నువ్వు పరాక్రమించు, నువ్వు బాణములు వేయని చెప్తున్నాడు. ఇటు అర్జునుడిని రక్షించుకోవడం కోసమని విరాట ద్రుపదులు, కుంతిభోజుడు, నకుల సహదేవులు, యుధిష్ఠిరుడు వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ. ఎప్పుడైతే అర్జునుడి చుట్టూ వీళ్ళు వచ్చారో భీష్ముని చుట్టూ రక్షించుకోవడానికి మరికొందరు వచ్చారు. వాళ్ళల్లో చేకితానుడు అనేటువంటి వాడు వచ్చి భీష్ముని మీదకి
విజృంభించి ఆపుతూ ఉన్నాడు. అలాగే ధృష్టద్యుమ్నుని కృతవర్మ అడ్డుకున్నాడు, భీముని భూరిశ్రవుడు అడ్డుకున్నాడు, నకులుని వికర్ణుడు అడ్డుకుంటే సహదేవుని కృపాచార్యుడు అడ్డుకున్నాడు. ఈ ఘటోత్కచుడు విజృంభిస్తూ ఉంటే దుర్ముఖుడు ఎదుర్కొన్నట్ట. నిజానికి భీముడు ఘటోత్కచుడు అప్పటికే కౌరవ సేనలు అల్లల్లాడించారండి. ఘటోత్కచుని విజృంభణకి కౌరవ సేనలు చాలా పారిపోయేట, అందుకే భయపడ్డాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఆ ఘటోత్కచుడిని దుర్ముఖుడు ఎదుర్కొన్నాడు. సాత్యకని దుర్యోధనుడు కూడా ఎదుర్కొన్నాడు తన్ని. అలాగే దుర్ముఖుడు ఘటోత్కచుని, దుర్యోధనుడు సాత్యకని ఎదుర్కొంటే అభిమన్యుడు విజృంభిస్తూ ఉంటే కాంభోజరాజుని సుదక్షిణుడు అడ్డుకున్నాడు. అలాగే విరాటరాజు ద్రుపదుడు విజృంభిస్తున్నప్పుడు అశ్వత్థామ అడ్డుకున్నట్ట. దీన్ని బట్టి భీష్ముడి చుట్టూ ఎంత బలం అక్కడ రక్షకంగా ఉన్నదో ఆలోచించండి. ఇక్కడ వీరందరినీ కూడా, అందులో ధర్మరాజును ద్రోణుడే అడ్డుకున్నాడు. ఈ విధంగా విజృంభించి అటు ఇటు యుద్ధములు జరుగుతూ ఉంటే అర్జునుని పరాక్రమంతో మొత్తం చెల్లాచెదరు చేయబడింది కౌరవుల యొక్క బలం. ఆ విజృంభణ సాగుతూ ఉండగా క్రమంగా ఎవరికి వాళ్ళు చెదిరి ఎవరిని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే భీష్ముడి దగ్గర నిలబడ్డవాడు దుశ్శాసనుడండి. ఇతడు దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నట్ట. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్కరు చెప్పుకున్నాం కదా, ధర్మరాజుని ద్రోణుడు, నకులుని వికర్ణుడు అని చెప్పినట్లుగా ఇప్పుడు అర్జునుడిని ఎదుర్కోవడానికి వచ్చిన వారు ఎవరై అంటే దుశ్శాసనుడు. అతడు సరిగ్గా భీష్ముల వారికి ముందు నిలబడి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఇక్కడ దుశ్శాసనుడు చేసిన యుద్ధం చాలా అద్భుతమైన యుద్ధం చేస్తాడు. ఆ దుశ్శాసనుడిని నిజానికి అర్జునుడు కూడా విజృంభించి 2 అధ్యాయాలు నడుస్తుంది యుద్ధం అంతా కూడా. అంత దుశ్శాసనుడు విజృంభిస్తాడు. ఇక్కడ దుశ్శాసనుడు అర్జునుడి బాణముల దెబ్బ తట్టుకోలేక తన చేతిలో ఉన్న ధనస్సు జారిపోతే భీష్ముల వారికి వెనక్కి చేరి అక్కడి నుంచి యుద్ధం చేసి మళ్ళీ కొంతసేపటికి తెప్పరిల్లి మళ్ళీ ముందుకు వచ్చి యుద్ధం చేస్తాడు. అలా దుశ్శాసనుడు విజృంభించి ప్రక్కనే ఉంటాడట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడు ముందుకు వచ్చి భీష్ముడి మాట వినబడేంత దూరంలో ఉంటాడు. అప్పుడు సరిగ్గా అప్పుడు యుధిష్ఠిరుడికి వినబడుతూ పలకరిస్తాడు భీష్ముడు. పలకరించి ఒక మాట అంటాడు, ఇప్పటికి నేను వీడికి ఇచ్చిన మాట ప్రకారంగా చాలా పాండవ సైన్యాన్ని సంహరించాను. ఈ సంహరించినప్పుడు ఈ పడిపోయినటువంటి మొత్తం క్షత్రియ వీరుల్ని చూస్తున్నాను. ఏనాటి నుంచి యుద్ధంలో ఎందరు వీరుల్ని చూడలేదయ్యా, నేను ఎందరో వీరుల్ని సంహరించాను. ఇవాళ ఎందుకో ఇంకా యుద్ధాలు చాలని నాకు అనిపిస్తోందయ్యా అన్నాడు ఇక్కడ యుధిష్ఠిరుడితో. శృణుష్వ వచనం తాత ధర్మ్యం స్వర్గ్యంచ జల్పత. నేను ధర్మబద్ధమైనది స్వర్గయోగ్యమైన మాట నీకు చెప్తున్నాను విను. నిర్విణ్ణోస్మి భృశంతాత దేహేన అనేన భారత. ఓ యుధిష్ఠిరా, నాకు ఈ దేహంపై చాలా వైరాగ్యం కలిగిందయ్యా, జుగుప్స కలుగుతోంది ఈ దేహంపై అన్నాడు ఇక్కడ. అంటే ఒకానొక ప్రయోజనం కోసం ఈ దేహాన్ని ధరించేనే కానీ దేహాత్మాభిమానం లేని వాళ్ళు ఈ మాట ఆడతారండి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. దేహము నేను అనుకునేటువంటి వాళ్ళు ఆడరు ఈ మాట. దేహాత్మాభిమానం లేని బ్రహ్మ విద్యావేత్త మహానుభావుడు భీష్ముడు, మర్చిపోవద్దు. అలాంటి ఆయన ఇప్పుడు ఈ మాట అంటున్నాడు, నిర్విణ్ణోస్మి భృశంతాత దేహేన అనేన భారత. అనేన దేహేన నిర్విణ్ణోస్మి. ఈ దేహం పట్ల నాకు జుగుప్స కలిగి వైరాగ్యం కలుగుతున్నది. అందుకే ఘ్రతశ్చమే గతకాల సుబహూన్ ప్రాణినోరని. ఇప్పటికి ఎన్నాళ్ల నుంచో యుద్ధాల్లో ఎందరినో సంహరించాను. ఇలాంటి రక్తపాతాలు, ఇలా వీరులు కింద పడ్డాలు చాలా చూశాను. అందుకే తస్మాత్ పార్థ పురోధాయ పాంచాలాన్ సృంజయాంస్తథ మద్వధే క్రియతాం యత్నో మమ చేదిచ్ఛసి ప్రియం. నీకు నిజంగా నాకేదైనా ప్రియం చెయ్యదలుచుకుంటే నన్ను చంపడానికి తొందరగా ప్రయత్నించవయ్యా అన్నట్టండి. ఇది ఇక్కడ భీష్ముని మనస్థితిని ఒక్కసారి పరిశీలించండి. ఆ మహానుభావుడు ఎంతో ప్రపంచాన్ని చూశాడు, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడు. కానీ ఆయనకి తన జీవుడి యొక్క పరమార్థం ఒకటి ఉన్నది. వసువుల్లో ఒకడైన వాడు భూమిపై అవతరించి దివ్య జ్ఞానాన్ని పొంది భాగవతోత్తముడై బ్రహ్మ విద్యావేత్త అయినటువంటి వాడే ధార్మికుడై, అంటే అటు ధర్మము భక్తి జ్ఞానము మూడు మూర్తీభవించినటువంటి గొప్ప మహాత్ముడు. ఆయన వైరాగ్యం సహజంగా ఉన్నది. ఇప్పుడు పూర్తిగా దీన్ని పరిత్యజించాలని తనకు తాను మృత్యువు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకోకపోతే అది రాదండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ.